పల్సర్స్ గ్రూప్ ఆఫ్ సీఈఓ గేదెల సింబాబు గారి అయితే ఆధ్వర్యంలో అయితే మాత్రం యువశక్తి సమ్మేళనం సదస్సును అయితే మాత్రం నిర్వహించారు. ఈ సదస్సుకి అయితే మాత్రం పెద్ద ఎత్తున విద్యార్థులు అయితే హాజరయ్యారు. ఈ సదస్సు సంబంధించి మనతో మాట్లాడడానికి పల్సర్ సీఈఓ అయినటువంటి గేదెల సింబాబు గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ యొక్క సదస్సు నిర్వహించారు. స్టూడెంట్స్ కి ఈ యొక్క పరిశ్రమకు సంబంధించి ఎలా ఎదగాలి అనే దాని మీద అంశం మీద ఒక సుదీర్ఘమైన మీ స్పీచ్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు సార్? ఏం వద్దాం అనుకుంటున్నారు? సో యువశక్తి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 4-5 నెలల నుంచి ఈ సదస్సులు నిర్వహిస్తున్నాం. కానీ మీడియా అటెన్షన్ అనేది ఈ మధ్య వచ్చింది. గత 4-5 నెలల్లో ఒక 5 యువశక్తి సదస్సులు, 5 సామరస్య సదస్సులు, అలాగే ఒక 5 రైతు సదస్సులు నిర్వహించి తద్వారా ఒక 50 లక్షల మందికి చేరువయ్యాం. దీంతో పాటు వచ్చే 40-50 రోజుల్లో ఇంకొక 10 యువశక్తి సదస్సులు, 10 రైతు సదస్సులు నిర్వహించి రైతాంగాన్ని మేల్కొల్పి, యువతను మేల్కొల్పి లోకల్ గా ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు అనే దానితో ముందుకెళ్తాం. అందుకోసం మీరు చూస్తున్నారు కదా, శ్రీకాకుళంలో రైతులు స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేయడం కానీ, అలాగే మన విశాఖపట్నంలో విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేయడం కానీ, అలాగే మిగిలిన ప్లేసుల్లో, మిగిలిన డిస్ట్రిక్ట్స్ లో ఎక్కడైతే చేశామో, విజయనగరం మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైతే చేశామో అన్ని దగ్గరలో విద్యార్థులు అలాగే రైతులు స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉన్నారు. వాళ్ళకి దిశానిర్దేశం చేసే వ్యక్తులుగానే దొరికితే డెఫినెట్ గా లోకల్ గా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. గత 12 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 50 లక్షల మంది పట్టభద్రులు వలస వెళ్ళిపోయారు. అలాగే ప్రతి సంవత్సరం మనకి 5 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతా ఉంటే 5 లక్షల మందిలో కనీసం 5% మందికి కూడా, 5 నుంచి 10% మందికి కూడా ఇక్కడ ఉద్యోగాలు రావడం లేదు. అందరూ ఉద్యోగాల కోసం వలస వెళ్ళిపోతున్నారు. అలా వలస వెళ్ళిపోకుండా ఇక్కడే మనం ఉపాధి కల్పించుకునే విధంగా ఇక్కడ అవకాశాలు ఏముంటాయి, ప్రతి విద్యార్థి రేపటి పారిశ్రామికవేత్తగా ఎదగాలి, అలాగే తరగతి గదులే నూతన ఆవిష్కరణలకు నాంది అని చెప్పి వాళ్ళకి ఎంపవర్మెంట్ చేస్తూ ఉమెన్ ఇన్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఇన్ టెక్నాలజీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే స్లోగన్స్ తో మా ఆర్గనైజేషన్ లో కూడా 5,000 మంది ఎంప్లాయీస్ లో దాదాపు 4,000 మంది మహిళలే ఉన్నారని చెప్పేసి నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోండి. నేను బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించగలిగాను. అలాగే మనలో ఉన్న ప్రతి విద్యార్థి ఒక పారిశ్రామికవేత్తగా కానీ ఆలోచిస్తే ప్రతి విద్యార్థి, నేటి విద్యార్థి రేపటి పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సార్, ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు పట్టుకొని పరాయ రాష్ట్రాలకు వెళ్ళిపోయి సంపాదిస్తున్నారు. ఒక పక్క ఫ్యామిలీ వదిలేసి కూడా సంపాదిస్తున్నారు. సార్, మీ పల్సర్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున ప్రతి సంవత్సరం ఎంతమందికి స్టూడెంట్స్ కి మీరు జాబ్ అవకాశాలు కల్పిస్తున్నారు సార్? సో ఇప్పుడు మనకి ఇంతవరకు మనం మన ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా ఒక 5,000 మందికి ఉపాధి కల్పించడం జరిగింది, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. కానీ ఇండైరెక్ట్ గా ఇది 25,000 మందితో సమానం. సో అలాగా మాలాగా మిగిలిన ఆర్గనైజేషన్లు కూడా ఇక్కడ రావడం కోసమని చెప్పేసి ఈ గ్లోబల్ టెక్ సమ్మిట్, అలాగే G20 సమ్మిట్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించి మన విశాఖపట్నం యొక్క అవకాశాలు, ఇక్కడ ఫ్రెషర్స్ వేల మంది ఫ్రెషర్స్ ఉన్నారు. వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ లోనే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనే వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి లోకల్ గా దాని గురించి కొంతవరకు చెప్పడం వలన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్ లో ఏవైతే కొత్త కంపెనీలు వస్తాయో ఆ కంపెనీలు ఇక్కడ తీసుకురావడం ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు మనం కల్పించవచ్చు అని చెప్పేసి ఈ G20 వేదికల ద్వారా చెప్పడం జరిగింది. సో దాన్నే ఈ రోజు మన పిల్లలకు కూడా ఇక్కడ వివరించడం జరిగింది. సార్, పల్సర్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనగానే ఒక ఏపీలోనే ఒక పెద్ద పారిశ్రామిక కంపెనీ అయితే మనం చెప్పుకోవచ్చు సార్. సో ఈ కంపెనీలోని స్థానికులకి ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారా, లేదంటే అదర్ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారు? పల్సర్ సంస్థలో 5,000 మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తే 5,000 మందిలో దాదాపుగా 95% మన లోకల్ గా వచ్చిన వాళ్ళే. సో అందువలన మా ఆర్గనైజేషన్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ప్రతి ఒక్కరు ఇక్కడే మనం ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో ఉండిపోయారో వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురావడం కోసం మా వంతు ప్రయత్నం ఈ G20 సమ్మిట్స్ ద్వారా, ఏదైతే మనకి G20 ప్రెసిడెన్షియల్ ఇయర్ 2023 ఉందో దాన్ని యూజ్ చేసుకొని మేము మన విశాఖపట్నం అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క అవకాశాలని ప్రపంచ వేదికల మీద చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మా సుమన్ టీవీ తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరిన్ని కంపెనీస్ ని తీసుకొచ్చి ఇక్కడైతే మా స్టూడెంట్స్ కి ఉద్యోగాలు కల్పించి కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి మనకు చూసుకున్నట్టయితే మాత్రం ఎంతో మంది విద్యార్థులకు అయితే మాత్రం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. పల్సర్ సీఈఓ గారు అయితే మాత్రం పరిశ్రమలో అయితే విద్యార్థులు అయితే మాత్రం మరింత ఉన్నత స్థాయికి ఎదగలేనైతే మాత్రం పల్సర్ సీఈఓ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఇమ్రాన్ తో సుమన్ టీవీ వైజాగ్.